కాపాడుకుందాం 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 కాపాడుకుందాం. కేవలం ఒక సమైక్యవాదిగా చంద్రబాబు కనుసైగల్లో నడుస్తున్నటువంటి కనబడని సమైక్యవాది అయినటువంటి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయంగా భావిస్తున్నాం. ఈరోజు చూసినట్టయితే మరి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా మరి అధికారికంగా ఈరోజు ఒట్టిగేదో కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవచ్చు, కానీ ఈరోజు అధికారికంగా కోర్టు ద్వారా, హోమ్ మినిస్ట్రీ ద్వారా మరి అనేక గెజెట్లు తీసుకొచ్చి ఈ అధికారికంగా అక్కడ చూసినట్టయితే దానికి చిహ్నం ఏంది, దాని గుర్తేంది, ఎక్కడైతే సరస్సులు ఉంటాయో అక్కడ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ తీరుగా దాని ఒక చరిత్రతోని చెక్కినటువంటిది. ఒక గొప్ప చరిత్రకారులు, ఒక శిల్పకారులకు మరి ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా మరి ఈ నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. మరి పోరుగల్లు అంటే పోరుగల్లు, పౌరుషానికి ఉన్నటువంటి ఈ పోరుగల్లు నుంచి మరొక ఉద్యమం తీసుకొచ్చి ఖచ్చితంగా తెలంగాణ పౌరుషత్వం, ఈరోజు తెలంగాణ చరిత్రను మరి మలిపే విధంగా తిరిగి సమైక్యవాదుల గుప్పిట్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి తెలంగాణ చరిత్రను కనుమరుగు చేయాలని చూస్తున్నాను. వాస్తవంగా చెప్పాలంటే పబ్లిక్ను డైవర్ట్ చేసే విధంగా ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నట్టు ప్రజలు భావిస్తున్నారు. మేము ఒకటే స్ట్రేట్గా అడుగుతున్నాం, ఈరోజు నువ్వు ఎన్నికల సమయంలో ఇచ్చినట్టు హామీలు నెరవేర్చు. ఒకవేళ కేసీఆర్ గారిని మరిపియాలనుకుంటే కేసీఆర్ ఇచ్చినటువంటి అనేక పథకాలకు రెట్టింపు చేయి, సామాన్యకి అందించి. మేము దళిత బంధు 10 లక్షలు ఇచ్చాం, 20 లక్షలు. ఈ తీరుగా వారు చేపట్టినటువంటి అనేక పథకాలకు రెట్టింపుతోని నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటట్టు చేసి కేసీఆర్ గారిని బలిపించే విధంగా చేయాలి. కానీ తెలంగాణ చరిత్రను కానీ, తెలంగాణ లోగోను కానీ, చార్మినార్ కానీ మల్పేసుడు, దాని చరిత్రను రూపుమాపన చేసే చర్యను ప్రజలు సహించరు, ఖచ్చితంగా తిరగరు.